ఖమ్మం జిల్లాలో రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని జిల్లాల్లో పడిగాపులు కాస్తున్నారు. మరోవైపు వైరాలోనే గ్రోమర్ కేంద్రం వద్ద రైతులు ఆర్థిక సమస్యలు రావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో చేసేదేమీ లేక యూరియా సరఫరా కేంద్రాలకు పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వ్యవసాయ శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఖమ్మం జిల్లాలో రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చెర్లలో రైతు వేదిక వద్ద యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబా అందజేస్తారు. సాంబా, వైరాలోనే గ్రోమర్ కేంద్రం వద్ద రైతులు పారులు తీరినట్టుగా తెలుస్తుంది. యూరియా అందుబాటులో లేనట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అధికారులు ఏమంటున్నారు, రైతులు ఏమంటున్నారు, పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రోజు రోజుకు యూరియా కష్టాలు పెరుగుతా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా కూడా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యూరియా కోసం గంటల తరబడి చలిలో క్యూ లైన్ నిలిచినప్పటికీ కూడా యూరియా అందుతున్నటువంటి ఒక స్పష్టత లేకపోవడము, మరోపక్క యాప్ తీసుకొచ్చినటువంటి అధికారులు యాప్ లో బుక్ చేసుకోవాలని చెప్పడం, మొత్తం గజిబిజి గందరగోళం మధ్య పోయిన వానాకాలం సీజన్ లో రైతులు ఎంత ఇబ్బంది పడ్డారో దానికి రెట్టింపు సంఖ్యలో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఖమ్మం జిల్లాలో దాపురించి కొన్ని జిల్లాలో వైరాలో పెద్ద ఎత్తున క్యూ లైన్లు ఉన్నాయి. అట్లాగే రైతు వేదిక దగ్గర రైతులు వచ్చి యూరియా కోసం ఎదురు చూస్తున్నారు. అట్లాగే మన గ్రోమర్ సెంటర్ లో ఉన్నటువంటి యూరియా అందుబాటులో ఉందని చెప్తే అక్కడికి వెళ్లి కూడా కొనుగోలు చేసేందుకు రైతులు ప్రయత్నం చేసినప్పటికీ కూడా సాంకేతిక సమస్యలతో పాటు అక్కడ ఉన్నటువంటి దళారులు దోచుకుంటున్నటువంటి పరిస్థితి కనిపించింది. 260 రూపాయలు చెల్లించాల్సినటువంటి యూరియా బస్తాకు 280 రూపాయల నుంచి 400 రూపాయల వరకు వసూలు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. దాంతో పాటు లింక్ ఎరువులు, ఇతర ఎరువులను లింకు పెడుతున్నారు. జింక్ లాంటివి లేకపోతే నానో యూరియా లాంటివి కొనుగోలు చేయాలని చెప్పి ఇబ్బంది పెడుతున్నారు. అదనంగా యూరియా ఖర్చు చేయాల్సి వస్తుంది యూరియా కోసం అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా వ్యవసాయ శాఖ అధికారులు కానీ, పోలీసు శాఖ కానీ, టాస్క్ ఫోర్స్ కానీ దీని మీద ఒక వ్యవస్థను కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. కనీసం రైతులు ఎందుకు ఇబ్బంది పడుతున్నారనే విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం రొంపేడి గ్రామంలో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. కానీ అధికారులు మాత్రం మా దగ్గర సఫిషియెంట్ స్టాక్ ఉంది, రైతులకు ఎంత కావాలంటే అంత ఇస్తాం, కొంచెం వెయిట్ తీసుకోవాలని చెప్తున్నారు, యాప్ లో బుక్ చేసుకోవాలంటున్నారు. కానీ రైతులు మా దగ్గర స్మార్ట్ ఫోన్ లేవు, యాప్ లో డౌన్లోడ్ చేసుకోలేదు, మాకు ఈ టెక్నాలజీ తెలియదు, మేము పాత రైతువారి విధానంలోనే మాకు యూరియా సరఫరా చేయాలని రైతులు కోరుతా ఉన్నారు. కానీ రైతుల సమస్యలను మాత్రం ప్రభుత్వం పట్టించుకోకుండా యాప్ రకంగా ఇబ్బంది పెడుతుంటే ఇట్లా ఏదైతే గ్రోమోర్ సెంటర్స్ కావచ్చు, తర్వాత సబ్ సెంటర్స్ కావచ్చు, పిఎస్సిఎస్సి కొనుగోలు కేంద్రాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా డిఫరెంట్ గా పోవడం వల్ల రైతులకు ఇబ్బంది కలుగుతా ఉంది. సాంకేతిక సమస్యలు, ఈ యాప్ అనేటువంటిది ఇన్స్టాల్ చేసుకోకపోవడం వంటివి కూడా ఇబ్బంది కలిగిస్తా ఉన్నాయి. దాంతో పాటు యూరియాకు కూపన్లు ఇస్తున్నారు, మరొక చోట యూరియా కార్డులు ఇస్తున్నారు, అవేవి ఎగ్జిక్యూట్ కావటం లేదు. మళ్ళీ వాళ్ళు ఒక లిస్ట్ తయారు చేసుకొచ్చి వాళ్ళకు నచ్చినటువంటి రైతులకు మాత్రమే యూరియా పంపిణీ చేస్తున్నారు. సో ఇదంతా చూస్తే కనుక గత 10 ఏళ్లలో లేనటువంటి అనేక చిక్కులు, కొర్రీలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? రైతులకు రైతు వారీగా యూరియా ఇస్తే ఈ పరిస్థితులు ఉండవు కదా అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ మన గ్రోమర్ సెంటర్ లో కావచ్చు, అట్లాగే ఈ పిఎస్సిఎస్సి సబ్ సెంటర్స్ లో కావచ్చు, పెద్ద ఎత్తున రైతాంగం గుమిగూడు ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. చాలా చోట్ల బారులు తీరి రైతులు యూరియా కోసం ఎదురు చూస్తున్నారు. భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటికే చాలా చోట్ల బయ్యారం ఏదైతే మహబూబాబాద్ జిల్లాలో ఉందో, పాత ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి బయ్యారం ఇప్పుడు మహబూబాబాద్ జిల్లాలో ఉంది. బయ్యారం ఏజెన్సీలో కూడా రోజు రోజుకు యూరియా కష్టాలు పెరుగుతా ఉన్నాయి. క్యూ లైన్లలో 100 మంది రైతులు వచ్చి వెనుదిరిగిపోవడం, లేదంటే ప్రభుత్వం ఈ రోజు వచ్చినటువంటి స్టాక్ ను పంపిణీ చేసేదాకా ఎదురు చూసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ వాటిని చక్కదిద్దాల్సినటువంటి ప్రభుత్వం చక్కదిద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు కనపట్లేదు. యాప్ పూర్తి స్థాయిలో పనిచేస్తుందా అంటే అది కూడా లేనటువంటి పరిస్థితి. చాలా చోట్ల సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. ఒకరిద్దరు రైతులు ఎవరన్నా యాప్ లో డౌన్లోడ్ చేసుకున్నప్పటికీ కూడా వాళ్ళకి సకాలంలో యూరియా అందడం లేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు ఆ యాప్ వల్ల ఉపయోగం లేకుండా ఇటు మామూలుగా
తీసుకునేటువంటి ఆఫ్లైన్ లో ఇచ్చేటువంటి రైతులు కూడా అందుబాటులో లేకుండా అయిపోయింది. దీన్ని అదునుగా భావించేటువంటి ప్రైవేటు వ్యాపారులు ఎవరైతే ప్రభుత్వం నుంచి సరఫరా చేస్తూ ఉన్నటువంటి గ్రోమర్ సెంటర్లు కావచ్చు, ప్రైవేటు వ్యాపారులు ఎక్కడైతే ఉన్న వాళ్ళారో రైట్ ధర పెంచి అమ్ముతున్నారు, కొంత ఎక్కువ మొత్తాలు వసూలు చేస్తున్నటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి కుమార్. రైట్, థ్యాంక్ యూ సాంబా.